ప్రభు నామములో అందరికీ వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా గ్రంథం, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటాదో వాళ్ళకి పూర్ణ శాంతి ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందంటే, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఎవరికైతే దేవుని మీద విశ్వాసం ఉంటుందో వారి మనసు మాత్రమే దేవుని మీద ఆనుకొని జీవిస్తుంది. ఇప్పుడు మన జీవితంలో మనకు చాలా వ్యాధులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మన మనసంతా ఎట్టుంటుందంటే, ఎవరి మనసు దేవుని రక్తం చేత కడగబడి దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. వాళ్ళ మనసు ఎట్టుంటుందంటే, ఎన్ని బాధలు, కష్టాలు, శోధనలు వచ్చినా వారి మనసంతా కూడా దేవుని మీదే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నా సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు అనే మనసు, ఒక విశ్వాసం వాళ్ళలో ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవని మనసు అంటే ఎవరి మనసు అయినా సరే, ఎవని మనసు నీ మీద ఆనుకుంటాదో, బాగా ఆలోచించే. ఇప్పుడు మన మనసు ఎవరి మీద ఆనుకుంటుంది? లోకం మీద, మనుషుల మీద. లోకము దాని ఆశయు గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. మరి నీ మనసు మనుషుల మీద ఆనుకుంటుందా? మనుషులు నమ్మేదానికంటే, రాజులు నమ్మేదానికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ నీ మనసు దేవునికే కేంద్రీకృతమై ఉండాలి. దేవుని మీదే ఆధారపడి జీవించాలి నీ మనసు. అందుకే బైబిల్ అంటదంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎవరంట ఆయన? ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చూసావా? అంటే ఆశ్రయం ఆయనే, దుర్గం ఆయనే, కొండ ఆయనే, కోట ఆయనే. ఇప్పుడు ఆయన మీదే మన మనసు ఉన్నప్పుడు ఇక నీ కొద్దివే ఉంది? ఆలోచించి. ఆయన మీద నీ మనసు జీవించినప్పుడు, ఆయన నువ్వు ఆనుకొని జీవించినప్పుడు నీకు కొద్దివే ఉంటుంది. అందుకని ఆయన మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములైన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ సహాయకుడే నీకు సహాయం చేస్తాడు. ఇంకెవరు కూడా సహాయం చేయలేరు. నీకు ఏదైనా సమస్య, ఏదైనా బాధ, నీ మనసు ఒక్కోసారి విరిగిపోతుంటుంది. బైబిల్ అంటే తెలుసా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అంటే ఆ మనసు వేరు. ఒకసారి మనసు అట్టి తిరిగిపోతుంది. ఏం తెలుసా? సమస్యల వల్ల, బాధల వల్ల, కష్టాల వల్ల, శోధనల వల్ల, అవమానాల వల్ల, నిందల వల్ల నా మనసు, నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా, ఇక డెవలప్ కాలేనా, అభివృద్ధి చెందలేనా, ఎంతసేపటికి నా బ్రతికి ఇదే విధంగా కొనసాగిపోతుంది, ఏంది, ముందుకు సాగిపోలేకపోతున్నానే అని మన జీవితంలో ఒక్కొక్కసారి చాలా మంది ఈ మనసు కొట్టలాడుతూ ఉంటుంది. నువ్వు బాగా ఆలోచన చేస్తే నీ మనసు ఎందుకు ఆ విధంగా మారిపోతుందో తెలుసా? నీ మనసు దేవుని మీద లేదు. నీ మనసు దేవుని మీద లేదు. నీ మనసు రకరకాల వాటి మీద వీటి మీద నీ మనసు ఎట్టుంటుందంటే, ఒక్కోసారి ఒక్కొక్క వస్తువుని చూస్తావు, ఈ వస్తువు భలే ఉంది అనుకుంటావు, మళ్ళీ ఇంకొక వస్తువు అంటావు. అంటే నీ మనసు రకరకాల కోరికలు కోరుతుంది నిన్ను. ఉన్న దాంతో తృప్తి పడే మనసు చాలా మందికి లేదు. లేని దానికోసం ఆశపడుతుంటాం మనం. అది దొరకదు. దొరకని దానికోసం ఆశపడుతుంటాం మనం. దొరికే దానికోసం ఆశపడు. ఒకవేళ నీకు ఒక ఆశ ఉంటే, ఒక కోరిక ఉంటే, అది దేవునికి ఇష్టమై ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకసారి అంట ఒక ఎలుకంట మనసు ఇరిగిపోయిందంట. ఎలుక మనసు ఇరిగిపోయి నేరుగా పోయి ఒక మునీశ్వరుడు ఉన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళిందంట. మునీశ్వర,
నా మనసు అంతా విరిగిపోయింది, నా పరిస్థితి బాగలేదు, నన్ను ఒక దుష్ట పిల్లి నన్ను వెంటాడుతుంది, నన్ను కూడా పిల్లినిగా చేసేయమని కోరిందంట. ఆయన కమాండంలో నీళ్లు తీసుకొని చల్లెలకి పిల్లి అయిపోయింది. ఏది? ఎలుక. ఇది వెళ్ళిపోయింది, హ్యాపీగా తిరుగుతూ ఉంది. నేను ఆ పిల్లిని ఏం చేయాల, హ్యాపీగా తిరుగుతూ ఉంది. మళ్ళా వచ్చిందంట. ఎవరి దగ్గరికి? ముని దగ్గరికి వచ్చి, మునీశ్వర, నన్ను ఒక కుక్క వెంటాడుతుంది, నన్ను నువ్వు కుక్కనగా చేసేయమని చెప్పిందంట. మళ్ళా మునీశ్వరుడు నీళ్ళు చల్లక కుక్క అయిపోయింది. ఇక హ్యాపీగా తిరుగుతూ ఉంది, కరుస్తుంది, అది తిరుగుతూ ఉంది, బలపోతా ఉందంట కుక్క. మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ వచ్చిందంట మునీశ్వరుడు దగ్గరికి. వచ్చి ఏమొచ్చాడు? మునీశ్వర, నన్ను పులి వెంటాడుతుంది, నన్ను ఏం చేయాలి, నువ్వు పులిగా చేసామని చెప్పిందంట. వెంటనే నీళ్ళు చల్లక పులి అయిపోయింది. మళ్ళా ఇక పులికి అడ్డం ఉంటుందా అడవిలో? ఇక పులికి అడ్డం వల్ల ఏ జంతువు అంటే ఆ జంతువుని చీల్చేస్తుందంట, భయంకరంగా తిరుగుతుందంట. ఆఖరికి తిరిగి జంతువులను చీల్చి వెంటాడి వేటాడి అన్ని తినేసి నేరుగా మళ్ళా మునికాడికి వచ్చిందంట. మునికాడికి వచ్చి, ఏం పులి వచ్చావని అడిగాడంట. ముని మీదకే దూకిందంట. ఏది? మునినే తినాలని. అప్పుడు ముని అనుకున్నాడంట, అరే రే 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 నువ్వు నా మీదకి వస్తాని చెప్పి ఏం చేసినా మళ్ళా నీళ్ళు తీసుకొని చల్లకి ఏమైపోయింది? ఎలుక అయిపోయింది. మళ్ళా మన మనసు ఎట్టుంటా తెలుసు, ఒక్కొక్క సందర్భాల్లో ఒకదాని మీద ఉండదు, రకరకాల కోరికలు. బాగా ఆలోచించాయి. బైబిల్ అంటది, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. విశ్రాంతి. ఈ లోకంలో మనిషికి విశ్రాంతి లేదు, శాంతి లేదు. నా శాంతి నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఆ శాంతి మనకు రేపు పరలోక రాజ్యంలో దొరుకుతుంది. మన జీవితం ఎటువంటిది తెలుసా? మన జీవితం గూడ్స్ బండి లాంటిదంట. ఏంటంట? గూడ్స్ బండి. రైలు చూసారు మీరు? రైలు చూసారా? రైలు చూసారు. గూడ్స్ బండికి ఎన్ని పెట్లు ఉంటాయి? చాలా పెట్లు ఉంటాయి కదా. ఒకప్పట్లో 7 అంటే ఆడాడో ఉండేది గూడ్స్ బండి. ఇప్పుడు పెట్లు తగ్గించారు అనుకో. ఈ గూడ్స్ బండి మన బ్రతుకు అంటే విశ్వాసి జీవితం అంటే తెలుసా? గూడ్స్ బండి లాంటిది. ఏం తెలుసా? పోతా ఉంటుంది, ఒక పెట్టి పోతుంటుంది. ఒక పెట్టి పోతే మళ్ళీ వస్తుంది వెనక ఇంకో పెట్టి ఉంటుంది, మళ్ళీ ఇంకో పెట్టి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక సమస్య పోతే ఇంకో సమస్య కాసుకుంటుంది మనిషికి. అర్థమవుతుందా? ఒక సమస్య పోయిందనుకుంటే ఇంకో సమస్య కాసుకుంటుంది. అబ్బా ఎట్నో నాయనా మా బిడ్డకి తలనొప్పి పోయిందే అంటే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీ కడుపు నొప్పి పోయిందంటే మళ్ళీ కాలు నొప్పి వస్తుంది, మళ్ళీ వీపు నొప్పి వస్తుంది, మళ్ళీ ఆర్థిక సమస్యలు వస్తాయి, ఇంకేదో కష్టాలు వస్తాయి, ఇంకేదో బాధలు వస్తాయి. అంటే ఒక్కొక్క పెట్టు క్రైస్తవ జీవితం గూడ్స్ బండి లాంటిది. కానీ ఎన్ని పెట్టులు తొలగినా ఆయన మనలో ఉన్నాడు. ఆ సమస్య ఆయనే తీసేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆలోచించండి. ఎవని మనస్సు, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటాదో, నీ మనసు దేవుని మీదే ఆనుకొని జీవించాలి. మనం సాక్ష్యాలు విన్నాం, మాట సాక్ష్యం చెప్పింది కదా. ప్రార్థన చేస్తే దేవునికే చెప్పుకుంది. ఆ మనసు అంతా దేవుని మీదే ఉంది. దేవుడే వచ్చి బాగు చేశాడు ఆమెని, అంతే కదా. ఇంకెవరు బాగు చేయలే. దేవుడే దర్శనంలో వచ్చి, దేవుడే వచ్చి ప్రార్థన చేసి ఆమెను స్వస్థపరిచాడు. ఈరోజు ఆలోచించే, దేని విషయంలో అయినా సరే నీకు ఏది బాగలేకపోయినా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా సరే, నీ మనస్సు ఎవరి మీద ఉంటుంది? గుర్తుపెట్టుకో. నీ మనస్సు ఎవరి మీద ఉంది? ధనం మీద, డబ్బు మీద, లేదా ఇంకో దాని మీద, ఇంకో కోరిక మీద ఉందా? ఆలోచించే. నీకు ధనం కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఆస్తి కావాలన్నా, అంతస్తు కావాలన్నా నీ మనసు దేవుని మీద వెంటాడాలి. దేవునికే నువ్వు లోబడి జీవిస్తే, దేవుని మీద ఆనుకొని జీవిస్తే, నీ మనసు దేవుని మీద ఉంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ మనసు ఆయన మీద ఉంచాలి అని అంటే నీ మనసు విరగాలి. నీ మనసు ఏం చేయాలి? విరగాలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఈరోజు ఆలోచించాయి. కారణం ఏంటంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు. బైబిల్ చెప్తున్నమాట. ఈ మనస్సు ఎవరి మీద ఉంటుంది? ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు? ఎవరు మనసు ఆయన మీద ఉంటుందంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి మనసే వాళ్ళ మీద దేవునికి ఇష్టడై ఉండుట. ఒక మాట ఏమో తెలుసా? దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, బాగా గుర్తుపెట్టుకో. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా అని ఉంది.
ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చాం. ఎందుకు వచ్చాం? ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మన దగ్గరే ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. చూసావా? ఆయన మనసు నీ మీద కొట్టగలాడుతుంటది. నా బిడ్డ ఎలా ఉన్నాడు? అయ్యో, నా బిడ్డ మందిరంకి వచ్చాడు, నా బిడ్డ చాలా మంచోడు, నా కుమార్తె చాలా మంచిది, నా కుమారుడు చాలా మంచోడు, నా కుమారుడికి సహాయం చేయాలని ఆయన మనసు నీ మీద కొట్టగలాడుతుంటది. మరి నీ మనసు ఎవరి మీద ఉందో ఆలోచించి. ఇప్పుడు ఎట్లుంటుందంటే తండ్రి మనసు బిడ్డల మీద ఉంటుంది. నా బిడ్డను బాగా చదివించాలి, నా బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నా బిడ్డను బాగా చూసుకోవాలి అని ఆ తండ్రి మనసు బిడ్డల మీద ఉంటే, ఆ ఎదిగిన బిడ్డల మనసు ఊరి మీద ఉంటుంది, లోకం మీద. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అది సాధించాలా, ఇంకేదో చెయ్యాలా, వారి మనసు అంటే వాళ్ళ మీద ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో, తండ్రి అనే దేవుని మనసు, మన యేసయ్య మనసు నీ మీద ఉంది. నీ మనసు ఆయన మీద ఉందా? ఆలోచించాయి. నీ మనసు ఆయన మీద కేంద్రీకృతమైతే, నువ్వు ఆయన మీద ఆనుకొని జీవిస్తే, ఎందుకంటే జీవించినప్పుడు నీకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అది ఎవరు చేయగలరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చేయగలరు. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. అందుకని ఒకవేళ భారం మోసుకున్న వ్యక్తులు కూడా దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి వస్తే నేను మీకేం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఆ విశ్రాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, రేపు మనకు కన్ను మూసినప్పుడు మనకు పరలోక రాజ్యంలో విశ్రాంతి ఉంటుంది. లాజరుకి లోకంలో శాంతి ఉన్నిందా? మన గూడ్స్, నేను చెప్పాను కదా, మన జీవితం గూడ్స్ బండి లాంటిది. ఇప్పుడు పన్ను నొప్పి వచ్చింది, అది పోయిన తర్వాత తలనొప్పి, అది పోయిన తర్వాత కడుపు నొప్పి, అది పోయిన తర్వాత కాలు నొప్పి, వస్తూ ఉంటే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అయినా దేవుడు మనలో ఉండగా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లాజరు లోకంలో కష్టపడ్డాడు, శ్రమ అనుభవించాడు, బాధ అనుభవించాడు. కనుక అతని జీవితం అంతా కూడా కురుపులతో కష్టం అనుభవించాడు. ఆయన చనిపోయిన తర్వాత పరదేశంలో ఎట్టున్నాడు? ఆయన నిత్య విశ్రాంతులు అబ్రహాము రొమ్మున ఆనుకొని జీవించాడు. లగ్జరీ లైఫ్ అనుభవించాడే. ఎక్స్ప్రెస్ గూడ్స్ లేదు, ఇంకా అంటే ఎక్స్ప్రెస్ లాగా జీవించాడు ధనవంతుడు. అతను ఏడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఈ రోజున ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి. ఆ పూర్ణ శాంతి కలగాలంటే నీ మనసు దేవుని మీద ఆనుకొని జీవించాలి. నువ్వు ఆయన మీద ఆనుకొని జీవించాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఆయన మనసు నీ మీద కొట్టగలాడుతుంది. మరి నీ మనసు ఎవరి మీద ఉందో ఆలోచించాయి. నీ మనసు దేవుని మీద ఉంటే దేవుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం.